ఈ ప్రదేశం కోనకుంటలో ఉన్నటువంటి థియోసాఫికల్ సొసైటీ వాళ్ళది. నేను ఎప్పుడొచ్చినా ఇది క్లోజ్లోనే ఉండేది, కానీ ఈసారి మాత్రం సత్సంగం క్లాసులు జరుగుతున్నాయి. ఈ ప్రదేశం ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నాకు చాలా ఇష్టం ఈ ప్రదేశం. ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ కానీ, సౌండ్ పొల్యూషన్, ఏ పొల్యూషన్ కూడా ఉండదు. ఇది బిల్డింగ్ లోపల భాగం. ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి చాలా గదులు ఉన్నాయి. ఈయన ఇక్కడి బ్రాంచ్ వ్యవస్థాపకులు. ఈ ఫోటోల్లో కనిపిస్తున్న వారందరూ కూడా థియోసాఫికల్ సొసైటీ ఫౌండేషన్లో పాలు పంచుకున్నటువంటి వారు. ದೇವಿ ಅಪರಾವತಾರವಾದ ಶ್ವೇತ ಸರಸ್ವತಿಗೆ ನಮಸ್ಕರಿಸುತ್ತಾ, ಸೋದರ ಸೋದರಿಯರಿಗೆಲ್ಲ ನಮಸ್ಕರಿಸುತ್ತಾ, ಈ ಪ್ರಕೃತಿಯ ಪ್ರಶಾಂತ ಸಮಯದಲ್ಲಿ ತಿಂಗಳಿಗೊಂದ್ಸಲ ತಂದೆ ತಾಯಿಗಳ ಹೆಸರಿನಲ್ಲಿ, ಹಿರಿಯರ ಹೆಸರಿನಲ್ಲಿ ಸೇರೋದು, ದೈವತ್ವದ ವಿಚಾರಗಳನ್ನು ಅರ್ಥ ಮಾಡಿ ಯೋಗದ ಪೂರ್ವ ಸಿದ್ಧತೆ ಬಗ್ಗೆ, ಅದರಲ್ಲೂ ಮನಸ್ಸು ಹೇಗೆ ನಾವು ನಮ್ಮನ್ನು ಕಂಟ್ರೋಲ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಅನ್ನೋ ವಿಚಾರವಾಗಿ ಇವತ್ತು ఇక్కడ ఉన్న పెద్దవారందరినీ చూసి రామాయణ మహాభారతాల్లో చెప్తారనుకున్నా, కానీ మెడిటేషన్ గురించి, మనస్సును ఎలా నియంత్రించాలన్న విషయాల గురించి చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ మరింత సమాచారం గురించి ఆర్గనైజర్స్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సాంబశివరావు. ఓకే, నమస్తే. ఈరోజు థియోసాఫికల్ సొసైటీ గురించి మనం అందరూ విన్నదే. కోనకుంట్లలో మనకు బి కొత్తకోటకి అది దగ్గరలో ఉంటుందని ఇక్కడ ఆర్గనైజర్గా ఏ ఏ కార్యక్రమాలు చేపిస్తున్నారు? ఇది థియోసాఫికల్ సొసైటీ హిస్టరీ ఏమంటే, ఇది 1975లో బ్లావర్స్కి కర్నల్ ఆల్కాట్ అని వాళ్ళిద్దరు ఓపెన్ చేసినారు. వ్యవస్థాపకులు వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చాలా మరి అన్ని భాగవతము, భగవద్గీత మరియు ఇవన్నీ ఉన్నాయి కదా మన హిందూ సంప్రదాయం ప్రకారం వెలువడిండేవి. దాని ప్రకారంగా వాళ్ళు అన్ని వాళ్ళ సబ్జెక్ట్స్ అన్ని దీనికి చాలా రిలేటెడ్ గా. భారతదేశం మొత్తం మీద ఎన్ని ఉన్నాయి మనకు బ్రాంచెస్? చాలా వరల్డ్ వైడ్. భారతదేశం దాంట్లో ప్రియారిటీ. ఆల్ ఇండియా ఫెడరేషన్. ఓకే. ఈ దీంట్లో బెనారస్ కి రిలేటెడ్ గా బ్రాంచ్ కర్ణాటక KTF, కర్ణాటక ఫెడరేషన్ థియోసాఫికల్ సొసైటీ అంటున్నారు కదా, ఇది మొత్తం హిందూ దానికి రిలేటెడా లేదా వాటికి సంబంధించిన కాన్సెప్టే ఉంటుంది? ఓపెన్ చేసింది బ్లావట్స్కి అమ్మ, తర్వాత ఆల్కాట్ వాళ్ళు క్రిస్టియన్స్ దట్టు మళ్ళీ ఆనీ బెసెంట్ అమ్మ దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఆయమ్మ భారతదేశానికి ఇండిపెండెన్స్ స్ట్రగల్లో భారతదేశానికి వచ్చి మన హిందూ సంప్రదాయాన్ని ఆయమ్మ వేదోపనిషత్తులు మరియు భగవద్గీత అంతా స్టడీ చేసింది ఆయమ్మ. భాగవతము మరి అన్ని కంప్లీట్ A to Z సంస్కృతంలో ఉండే, సంస్కృతం బాగా పఠనం చేసి ఆయమ్మ సంస్కృతం భాషలో పరిణితి పొంది అంత మన సనాతన గ్రంథాలు ఉన్నాయి కదా, ఈ గ్రంథాలన్నీ ఆయమ్మ పఠనం చేసి ఆమె చాలా విద్యావంతులు. జిడ్డు కృష్ణమూర్తి వాళ్ళ ఫాదర్ నారాయణప్ప అని తహసీల్దార్, ఆయన దగ్గర దత్తు తీసుకునేసింది అమ్మ. జిడ్డు కృష్ణమూర్తిని తీసుకున్నాం. ఆయన పెద్ద ఇంటర్నేషనల్ ఫిగర్, ఆయన ఫిలాసఫర్. ఇంట్లో కర్ణాటక దీని నుంచి ఇక్కడ కోనుకుంటున్నా మేము ఒక బ్రాంచ్ ఓపెన్. ఇది ఎప్పుడు ఓపెన్ చేసారు? ఇది 1945 1945లో స్టార్ట్ అయింది. నేను ఇక్కడ సెక్రటరీగా పనిచేస్తాను. మా ప్రెసిడెంట్ ఒక ఆయన మునిశాం రెడ్డి ఉన్నారు. వాళ్ళు దీన్ని అందరు వ్యవస్థిత రూమ్ లో మంత్లీ వన్స్ ఒక మీటింగ్ 4వ భానువారం నాడు ఆర్గనైజ్ చేస్తాం. మంచి స్పీచ్ ఇచ్చేట్లా, థియాసఫీ గురించి చెప్పేట్లా వాళ్ళు పిలుస్తాం, గెస్ట్ వాళ్ళు మంచి స్పీచ్ ఇస్తారు. పొద్దున్నే 9 గంటలకు ప్రారంభం అయితే మధ్యాహ్నం 2 గంటలకు క్లోజ్ చేస్తాం. పొద్దున్నే టిఫన్ భోజనం వాళ్ళకి వచ్చిన గెస్ట్స్ అందరికి పెట్టి వచ్చిన మెంబర్స్ కి దగ్గర 100 మందికి పని చేస్తారు. మామూలుగా ఇప్పుడు ఇక్కడ కోనకొట్టులో 4వ ఆదివారం అని చెప్పారు, మిగతా 4 వారాలు ఎక్కడ చేస్తారు? మిగతా ఒకటి శ్రీనివాసపురంలో ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ దేవులపల్లి ఒకటి పక్కలోనే ఉంది ఆడ, థర్డ్ వీక్ వచ్చి చింతామణి, ఫోర్త్ వీక్ వచ్చి మేము అందరూ ఒకరికొరు బ్రదర్హుడ్ అంతా. మేము ఆ మీటింగ్ పోతాము, వాళ్ళు ఆ మీటింగ్ మా మీటింగ్ వస్తారు. సొసైటీ ముఖ్యంగా ధ్యానానికి ప్రాధాన్యత ఇస్తుంది లేదా కర్మ సిద్ధాంతము, పూజలు పునస్కారాలు లేదు, తక్కువ. భారత సమాజ పూజ అంటే అన్నిటికీ తగువైన ఒక పూజ చేస్తాం. పొద్దున్నే 9 నుంచి 10 గంటల లోపల 1 గంట సేపు పూజ చేస్తాం. తర్వాత టిఫన్, తర్వాత స్పీచెస్ ఇవంతా ఉంటాయి. మళ్ళీ మీటింగ్ ఆర్గనైజ్ అయింది అంతా ఉంటారు. ఇది హిందూ సంప్రదాయానికి ఒకదానికి కాదు, క్రిస్టియన్స్ చేరొచ్చు, ముస్లిమ్స్ చేరొచ్చు, హిందూ అంతా అందరికీ సంబంధించింది. యూనివర్సల్ బ్రదర్హుడ్ కి సంబంధించింది. ఇది ఏ మతానికి సంబంధించింది కాదు, ఏ మతం వల్లైనా కూడా. అయితే ఇంకొకటి విషయం, ఇక్కడ పూర్తి ఆధారపడి ఉండేది ఉపనిషత్తుల గురించి విషయం. వాళ్ళంతా వాళ్ళే
క్రిస్టియన్సే దాన్ని ఒప్పుకునేసి అవునులే. మన భారతదేశంలో ఉండే ఎట్లా ఎలాంటి దీనికి నెలే అవునవునులేండి. ఇప్పుడు మేడం బ్లావెట్స్ కి బయట దేశమే, వాళ్ళ పూర్వీకులంతా కూడా క్రిస్టియానిటీని అవలంబించుంటారు. అంతా క్రిస్టియన్స్. తర్వాత అనీ బెసెంట్ కానీ 100% మన హిందువులతో కలిసిపోయింది. హిందూ సంప్రదాయాన్ని పూర్తిగా అలవడించుకునేసింది. ఆయన క్రిస్టియానిటీని వైలైట్ చేసేసింది. మళ్ళా తర్వాత ఇక్కడ మీటింగ్ చేస్తాము, వస్తారు, అన్ని విధాలా మేము ఆ వచ్చిన మెంబర్స్ కి 100 నుంచి 120 మంది 130 మంది కలుస్తారు. వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తాము. దానికి జొతుకు ఈ జ్ఞాన ఫుడ్ అనేది జ్ఞానమైన జ్ఞానం ఫుడ్ పెడతాము. ఆ జ్ఞానానికి తోడు దీనికి ఫుడ్ కూడా పెడతాము. అంతే ఆర్గనైజ్ చేసేదానికి ఒక మెంబర్ ఒక నెల అని చెప్పనేసి మేము డివైడ్ చేసేసినాం. వాళ్ళు 10,000 వరకు ఖర్చు వస్తుంది. ఈజీగా బేర్ చేసేస్తారు. సంతోషంగా అది ఎంత ఖుషిగా ఉంటారో వాళ్ళు దుడ్డు ఖర్చు పెట్టిన వాళ్ళు. అట్లా సంస్థ అట్లా బాగా నడుస్తా ఉంది అందరి సహకారంతో. ఇందులో ఎవరైనా కూడా మెంబర్స్ కావచ్చు. అందరికీ స్వాగతం. జాతి ఇది విశ్లేషణ లేదు. ఇలాంటి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.